మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం 7వ వార్డులో తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. దీంతో 7వ వార్డు సభ్యులు సాతిలి షేకులు ట్యాంకర్ ద్వారా వార్డులో నీటి సరఫరా చేస్తున్నారు. ఈ విషయమై సాతిలి షేకులు మాట్లాడుతూ కొల్చారంలోని 7వ వార్డులో 2 సింగిల్ ఫేస్ బోర్ మోటార్లు పనిచేయడం లేదని, శనివారం నల్లాలు రాకపోవడంతో వార్డులోని ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారన్నారు. పంచాయతీ కార్యదర్శికి గ్రామ సర్పంచ్కు ఫోన్ చేస్తే పట్టించుకోకపోవడంతో గెలిచిన ప్రజల త్రాగునీటి అవస్థలను చూసి ట్యాంకర్ ద్వారా శనివారం నీటి సరఫరా చేశారని, అధికారులు సింగిల్ ఫేస్ మోటార్లను వెంటనే మరమ్మతులు చేపట్టి త్రాగునీటి సమస్య తీర్చాలన్నారు. గ్రామం 7వ వార్డు 2 మోటార్లు ఉన్నాయి. ఒక మోటార్ కాలిపోయి 9 రోజులు అవుతుంది. ఆ మోటార్ని చేపిమంటే రోజు రేపే అంటుండు. సెక్రటరీకు ఈరోజు పొద్దున్న నుంచి 10 సార్లు ఫోన్ చేసిన. రాత్రి నల్లలు రాలేవు. తాగడానికి కూడా ఒక్కలకు చుక్క నీళ్ళు ట్యాంకర్ వచ్చి లేనా. సర్పంచ్ సార్ ఫోన్ చేసి పైసలు ఏం చేసుకుంటావు చేసుకోపో, నష్టం ఉన్నవాడు పెడతా, పైసలు ఉన్నవాడు పెడతా, నేను కడుతున్నాను సర్పంచ్ సార్ అన్నాడు. సర్పంచ్ సార్ కొడుకు అయితే వారం రోజులు మా కొడుకు రోజు ప్రిఫరెన్స్లు అని చెప్తుంది. రోజు రైతారా పిల్లలకు 5 సార్లు ఫోన్ చేస్తాను. నేను మొదలు ఫోన్ చేస్తాను, రాలేడు. ఇప్పటి వరకు 10 సార్లు ఫోన్ చేసిన లేపలేడు. మన ఎంపీడీఓ గారు, కలెక్టర్ గారు కానీ దయచేసి మా 7వ వార్డును చర్య తీసుకోవాలి. అందరికీ నీళ్ళ సౌకర్యం ఎండాకాలం నీళ్ళు అందియాలి. దయచేసి దండం చేసి మనది కొల్చారం గ్రామం నుంచి చెప్తున్నాను. 7వ వార్డు సాతిలి షేకులు 7వ వార్డుకు 8వ వార్డుకు 2 కలిసి ఉన్నాయి. 8వ వార్డు కూడా సగం ఇళ్ళకి సప్లై చేస్తున్నా ట్యాంకర్ తీసుకొచ్చి. ఇదే రకంలో అయినా అంత మొండి బట్టి నా మీద పగబడితే ఇదే రకంలో నెల రోజులు కానీ 2 నెలలు కానీ ట్యాంకర్ పెట్టి నీళ్ళు మాత్రం నేనైతే సప్లై చేస్తాను. సంతగైనా పెద్ద కలైనా మోటార్ తీసుకొస్తా, ఓళ్ళ కాలైనా మొక్కుతా. అందరి నాకు ఓట్లు వేసిన వాళ్ళకి ఖచ్చితంగా మాత్రం నీళ్ళకి మాత్రం వాళ్ళకి బంద్ చేయ. సర్పంచ్ నన్ను పట్టించుకోవడం లేదు. దయచేసి నా మీద చర్య తీసుకోవాలి ఎంపీడీఓ గారు, కలెక్టర్ గారు.